శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా నేహ అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. NEHA ఈ విధంగా రాసినట్లయితే నేహ అనేటువంటి పేరులో 4 లెటర్స్ ఉంటాయి. 4 లెటర్స్ ఉంటాయి. న్యూమరికల్ నెంబర్ వచ్చి 5 5 5 1 3 15 1 16. 16 నెంబర్ ఉంటుంది నేహ అనేటువంటి పేరులో. ఈ 16వ నెంబర్ని మనం చూస్తున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారం ఇది మంచి సంఖ్య కాదు. 16 అనేటువంటిది మంచి సంఖ్య కాదు. ఇది విధ్వంసకర సంఖ్య, వినాశకర సంఖ్య. అందుకనే దీన్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. ఫెయిల్యూర్ నెంబర్, ఎక్కువగా ఫెయిల్యూర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే దీన్ని ఫెయిల్యూర్ నెంబర్ అని అంటారు. అదేవిధంగా డేంజర్ నెంబర్, డైవోర్స్ నెంబర్, విడో నెంబర్, విక్టిమ్ నెంబర్, అలాగే హెల్టర్ స్కెల్టర్ నెంబర్. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే 16 నెంబర్ వల్ల చాలా చాలా నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఏంటి అంటే, పాజిటివ్ నెంబర్ అంటే రేజింగ్ నెంబర్. ఇది రేజింగ్ నెంబర్. సో రేజింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ ఎక్కువ కాలం నిలబడదు. ఆ తర్వాత ఫాల్ డౌన్ ఉంటుంది. కాబట్టి మనం ఈ నేహ అనేటువంటి పేరులో 16 నెంబర్ ఉంది. ఈ 16 నెంబర్ అనేటువంటిది మంచిది కాదు. ఎందుకనంటే ఇది 1-6 కాంబినేషన్ అనమాట. 1 + 6 7 అవుతుంది. 7 అంటే కేతు అధిపతి. 7 నెంబర్ మంచిదే. అయితే ఈ 7 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండాలి. ఒకవేళ 7 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నా సరే, ఈ 16 నెంబర్ ఏదైతే ఉందో, ఈ 16 నెంబర్ అనేటువంటిది మంచిది కాదు. కారణం 1, 6 ఈ రెండు కూడా శత్రు సంఖ్యలు. ఆ కారణం చేత ఇక్కడ చెడు ఎక్కువగా జరుగుతుంది. మంచి కన్నా, జీవితంలో మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. 1, 6 అనేటువంటి రెండు కూడా శత్రు సంఖ్యలు. ఈ రెండు కూడా పక్క పక్కన ఉన్నప్పుడు అట్లా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది. ఈ 1, 6 అని పక్క పక్కన ఉన్నప్పుడు 1, 6 కాంబినేషన్గా ఏర్పడుతుంది. అటువంటిప్పుడు చెడు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు కూడా విడివిడిగా చూస్తే 1 నెంబర్ కానీ అలాగే 6 నెంబర్ కానీ ఈ రెండు కూడా చాలా రేజింగ్ నెంబర్లు, అదృష్టాన్ని ఇచ్చేవి. 1 అధికారాన్ని ఇస్తుంది, అలాగే 6 సంపదనిస్తుంది, సంపదను భోగభాగ్యాలని ఇస్తుంది. కాబట్టి 2 సంఖ్యలు విడివిడిగా చూసుకున్నట్లయితే మంచివే. కానీ 2 పక్క పక్కన ఉన్నప్పుడు 1, 6గా ఏర్పడి పక్క పక్కన ఉన్నప్పుడు విధ్వంసకర సంఖ్యగా మారుతుంది. అందుచేత జీవితంలో మంచిగానే చెడు ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ 16 నెంబరు నామ సంఖ్యగా ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో పెట్టుకున్నట్లయితే అట్లాగా ఆ 16 సంఖ్యని మార్పు చేసుకోవాలి, పేరులో మార్పు చేసుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఫెయిల్యూర్స్ అంటే అందరికీ ఒకే రకమైన ఫెయిల్యూర్స్ ఉండవు. కొంతమందికి ఫ్యామిలీ ఫెయిల్యూర్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో హెల్త్ ఫెయిల్యూర్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఫెయిల్యూరు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఫెయిల్యూర్స్ ఉండవు. కొంతమందికి ఫైనాన్షియల్గా కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. అలాగే డేంజర్ నెంబర్ అన్నాం అంటే ప్రమాదకర సంఖ్య. కొంతమంది యాక్సిడెంట్లకు గురి కావచ్చు, కొంతమంది ఎక్స్ప్లోజన్ గురి కావచ్చు, కొంతమంది బ్లాస్టింగ్ నెంబర్ అన్నాం ఆ బ్లాస్టింగ్కి గురి కావచ్చు. ఈ రకంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డేంజర్ నెంబర్, యాక్సిడెంటల్ నెంబర్. ఏది జరిగినా 16 నెంబర్లో సడన్గా జరుగుతాయి అన్నమాట. డైవోర్స్ నెంబర్ అన్నాం.
అంతే కొంతమందికి ఫ్యామిలీ ఫెయిల్యూర్ అయ్యి డైవర్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే సపరేషన్ ఏర్పడుతుంది. సపరేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందుచేత డైవర్స్ నెంబర్ అని అన్నాం. మ్యారేజ్ అవునంత వరకు బాగానే ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత సమస్యలు వస్తాయి వీళ్ళకి. ఆ సమస్యల వలన తగులు రావడం మూలంగానే సపరేషన్ అవుతారు, లేదా డైవర్స్ తీసుకుంటారు. కొంతమంది విడోస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 16 నెంబరు నామ సంఖ్య ఉన్నవాళ్ళు కొంతమందికి లైఫ్ పార్ట్నరు ఏ కారణం వలన చనిపోవడం మూలంగా వీరు విడోస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని విడో నెంబర్ అంటారు. కొంతమందిలో ఆ రకంగా కూడా విక్టిమ్స్ అవుతారు. కొంతమందికి ఈ ఫెయిల్యూర్స్లో చెప్పడం మర్చిపోయాను. లవ్ ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి. అన్నమాట. అందుచేత విక్టిమ్స్ అవుతారు. ఈ విధంగా కూడా వీరు విక్టిమ్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే హెల్టర్ స్కెల్టర్ లైఫ్, ఇటువంటి విధ్వంసాలు జరగడం మూలంగా, ఫెయిల్యూర్స్ జరగడం మూలంగా లైఫ్ అనేది హెల్టర్ స్కెల్టర్ లైఫ్ అవుతుంది. అస్తవ్యస్తం అవుతుంది. జీవితం అనేది అస్తవ్యస్తంగా మారుతుంది. రేజింగ్ అనేది ఉంటుంది. ఈ రేజింగ్ అనేది తక్కువ కాలం ఉంటుంది. ఎంత వేగంగానూ అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి, వేగమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అంతే వేగంగా ఫాల్ డౌన్ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి, లేదా రకరకాలుగా కూడా ఫాల్ డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 16 నెంబర్లో ఏది చూసుకున్నా సరే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ డేంజరస్ నెంబర్ ఇది. అందుకని ఇవన్నీ కూడా జీవితంలో ఒకరికే జరగవు. ఒక్కొక్కడికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళ డెస్టినీ నెంబర్ని బట్టి, వాళ్ళు ఏ మంత్లో పుట్టారో దాన్ని బట్టి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఇవన్నీ కొంతమందికి కొన్ని మాత్రమే జరుగుతాయి. 1 లేదా 2 జరుగుతాయి కదా, అన్నీ జరగవు. అందరికీ అన్నీ జరగవు. కొంతమందికే కొన్ని జరుగుతాయి. సాధారణంగా 1, 2 ఎఫెక్ట్లు అనేటువంటివి జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 16 నెంబరు కొంతమందికి ఫ్యామిలీని ధ్వంసం చేస్తుంది. ఫ్యామిలీని ధ్వంసం చేయొచ్చు, ధ్వంసం చేస్తుంది. అలాగే 2 ఫ్యామిలీని ఏమీ చేయలేదు అనుకో, అప్పుడు హెల్త్ని ధ్వంసం చేస్తుంది. మరి కొంతమందిలో ఫ్యామిలీని ఏం చేయలేదు, అలాగే హెల్త్ని కూడా పాడు చేయలేదు అనుకున్నాం, అప్పుడు వారినే ధ్వంసం చేస్తుంది. ఈ విధంగా ఈ 16 నెంబర్ అనేది ఆల్రౌండర్. ఇది ఎటువంటి సమస్యలైనా సృష్టిస్తుంది. ఇది సునామీ నెంబర్ లాంటిది. సడన్గా జరుగుతాయి, సడన్గా వస్తాయి. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యని తీర్చుకోగానే మరొక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా 16 నెంబరు చాలా బాధిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా పాడు చేస్తుంది. జీవితంలో ముఖ్యంగా ఇది బాగున్నవాడిని చెడగొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే 1 నళిని అనేటువంటి ఆమె రాజీవ్ గాంధీ మరి హత్యలో పాల్గొంది. ఆ కారణం వల్ల ఆవిడకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆ విధంగా ఆవిడ లైఫ్ అనేది డిస్ట్రాయిడ్ అయింది. ఇంకొకరిని రాధిక అనేటువంటి పేరు తీసుకుంటే చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. రాధిక అందరికీ తెలుసున్న వ్యక్తి అయితే, ఇప్పుడు సినీ యాక్టర్ రాధికాని తీసుకున్నట్లయితే ఆమెకి పర్సనల్ లైఫ్స్ డ్యామేజ్ అయినాయి, ఫెయిల్యూర్స్ అయినాయి. 2-3 వివాహాలు ఫెయిల్యూర్స్ అయినాయి.
ఆ విధంగా ఆమెకి అక్కడ ఫెయిల్యూర్ అయిందనమాట. ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మన ఈ మధ్య రీసెంట్గా జరిగింది శిల్ప, SILPA, శిల్ప. ఈ విధంగా శిల్ప అనేటువంటి పేరులో 16 నెంబర్ ఉంటుంది. సో రీసెంట్గా జరిగినటువంటి సంఘటన, ఇతని హస్బెండ్ చందు, ఈ సీరియల్లో నటించేటువంటి వ్యక్తి చందు ఉన్నాడు కదా, ఇతను శిల్ప లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అలా కొన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలు పుట్టారు. కానీ ఈ చందు అనే ఆయన వేరే అమ్మాయిని మళ్ళీ లవ్ చేయడం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. ఆ కారణం వల్ల ఇక్కడ విక్టిమ్ అయింది, శిల్ప అనే ఆమె విక్టిమ్ అయింది. అలాగే ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి పవిత్ర అనేటువంటి అమ్మాయి, ఈమె చనిపోయింది యాక్సిడెంట్లో. తర్వాత చందు అన్న ఇతను కూడా చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా శిల్ప వీడో అయిందనమాట. అందుకని వీడోహుడ్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం, వీడో అని. అలాగే విక్టిమ్ నెంబర్ అని చెప్పాం. సో ఈవిడి శిల్ప అనేటువంటి వ్యక్తి వీడో అయింది, విక్టిమ్ అయింది. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి 1-2 సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వీరికి ఎక్కువగా ఇవి మనం చూసుకున్నట్లయితే ఇవి 30 to 39 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా జరుగుతాయి, లేదా 40 to 49 ఇయర్స్ మధ్యలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అల్టిమేట్గా 16 నెంబర్ అనేటువంటిది మంచిది కాదు. ఈ 16 అనేటువంటి నెంబరు మంచిది కాదు. ఎవరి పేరులో ఉన్నా సరే 16 నెంబరు వాళ్ళు పేరుని మార్చుకోవాలి, లేదా పేరులో కరెక్షన్ చేసుకుని ఏదో విధంగా ఆ నెంబర్ని మార్చుకోవాలి. అది కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, డెస్టినీ నెంబర్ ప్రకారం పేరులో మార్పు చేసుకున్నట్లయితే ఫర్దర్గా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు.